ఎమ్మెల్యే కావాలన్నది ఎంతో మందికి జీవితాశయం ఉంటుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యకు ఈ అవకాశం చిన్న వయసులోనే వచ్చింది. తన తండ్రి మరణంతో 34 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచింది. ఎంతో భవిష్యత్తున్న ఆమె ఇవాళ అందరిని నిడిచిపెట్టి పోయిందంటే ఎవ్వరికి నమ్మబుద్ధి అయితలేదు. ఎంత ఘోరం ఇది. వాన రాకడ పానం పోకడ ఎవ్వరికి తెలియదంటారు కదా. ఇప్పుడు వాన రాకడ తెలుస్తుంది గాని పానం పోకడ గురించి తెలుసుకునే టెక్నాలజీ ఇంకా ఉట్టలేదు. 34 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జీవి పోతుందని ఎవ్వలైనా కలల కూడా ఊహిస్తారా? దాన్నే విధి అంటారేమో. ఎమ్మెల్యేగా గెలిచినాక 3 సార్ల వరుసగా ప్రమాదాలు జరుపుకుంటూ వచ్చినాయి. రెండిట్లకెళ్ళి ఎట్లనో గట్ల బయటపడ్డది. ఎమ్మెల్యే కాగానే లిఫ్ట్ లా 3 గంటలు ఇరుక్కొని మస్తు తిప్పలు పడ్డది. మొన్న 13 తారీఖు నాడు నల్గొండ సభకు పోయొస్తుంటే కారుకు టక్కరైంది. అప్పుడు హోంగార్డు జీవిడ్చిండు. ఇక లాస్యక్క కాలు చేతులకు దెబ్బలు తాకినాయి. వారం కిందనే కేటీఆర్ సార్ లాస్యక్క ఇంటికి పోయి మందలు ఇచ్చొచ్చిండు. వరుసగా ఇంట్లంతా కీడైతుందని సదాశివపేటలో తెలిసిన బాబా దగ్గరికి పూజల కోసం పోయిండ్రట. అట్లా మొన్నటి సంధి పోయొస్తుండ్రు. ఇక ఇలా పొద్దుగాల కూడా మళ్ళోసారి బాబా దగ్గరకని పోతుంటే ఔటర్ రింగ్ రోడ్డు మీద కారుకు టక్కరైంది. అప్పుడు కారు 100 స్పీడ్లున్నదట. ఆ టైంలో లాస్యక్క దోస్తు ఆకాష్ అనేటైన కారు నడుపుతున్నాడు. ఆయన సీటు బెల్ట్ పెట్టుకున్నాడు. ఏం గాలే. ముంగట సీట్ల కూర్చున్న లాస్య సీటు బెల్ట్ పెట్టుకోలేదట. ఆయనతో టక్కర్ కాగానే జీవిడ్చింది. మరి ఎమ్మెల్యే అయింది సేఫ్టీ ఫీచర్స్ లేని కార్ ఎందుకు ఎక్కిందో లాస్యక్క? గాచారానికి ఆ కార్లో పోయి పానం తీసుకున్నట్టు అయిపోయింది. సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువున్న ఎస్వీయూవి కార్ అయితే ఏమన్నా బతికే ఛాన్స్ ఉండొచ్చని టక్కరైన తీరు చూసినోళ్ళు అనబట్టిండ్రు. ఇక లాస్యక్కకి ఇట్లా అయిందని తెలియంగానే కేసీఆర్ సారు మస్తు బాధపడ్డాడు. అటు హరీష్ సారు ఎంబడే డెడ్ బాడీ నుంచిన దవాఖానకు పోయి ఇంటోళ్ళను ఓదార్చిండు. ఇటు కవితక్క కూడా దహనమయ్యేదాకా ఇంటిల్లాదులతోనే ఉంది. రామన్న అయితే ఈ ముచ్చట నమ్మలేకపోతున్నా అని కళ్ళల్లో నీళ్లు కూడా తీసిండు. అటు సీఎం రేవంత్ సారు, బీజేపీ కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్న, ఈటల సార్లు కూడా అందరు లాస్యక్క మృతికి సంతాపం ప్రకటించారు.